హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ thumbnail చూసే ఉంటారు కదండి. ఈరోజు వచ్చేసి నేను ఏం చూపించబోతున్నాను ఈ వీడియోలో అనేది బీట్స్ మిషన్ అనేది చూపిస్తున్నాను, ఎలా యూజ్ చేస్తామన్నది. అలానే వచ్చేసి దీని కాస్ట్ ఎంత, దీనికి ఏవేవి యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి మనకి ఇదేనండి బీట్స్ మిషన్. సో దీంతో వచ్చేసి మనము బీడ్స్ కుట్టుకోవచ్చానండి దీంతో మనకి. సో ఇందులో ఒకటే సైజు బీడ్స్ రాదండి, ఇందులో 4 సైజెస్లో వస్తున్నాయి. 2mm, 4, 6, 8mm అలా వచ్చేసి మనకి ఇక్కడ 4 అవి కూడా ఇచ్చారండి, 4. సో ఇవి యూజ్ చేసి మనము బీడ్స్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను, చూడండి. సో ఇందులో వచ్చిన నాబుల్స్ వచ్చేసి ఇది ఒకటండి, నెక్స్ట్ ఇది ఇదిగోండి, నెక్స్ట్ ఇది 1 2 3 4 5. ఇలా 5 సైజెస్ ఉన్నాయి చూసారా, 1 2 3 4 5 వస్తున్నాయి. ఇలా మిషన్తో పాటే వస్తుందండి, ఈ మిషన్తో పాటే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 800 రూపీస్. ఇక్కడ వరకు మాత్రం మిషన్ కాస్ట్ వరకు మాత్రం 800 రూపీస్. సో దీంతో పాటు మనకి ఇలాంటి పిన్స్, సో ఇది ఇలాంటి పిన్స్ అన్నమాట. ఈ ప్యాకెట్ వచ్చేసి 120 రూపీస్, 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 120 రూపీస్, 100 గ్రామ్స్ ఈ ప్యాకెట్ వచ్చేసి. సో ఇక్కడ ఇలా ఇందులోనే ఇంకా పల్స్ అనేది మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదొక సైజు, ఇదొక సైజు, సో ఇదొక సైజు. ఇవన్నీ మనం ఎలా సెట్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి పిన్నికి వచ్చేసి నేను ఈ సైజులో ఉన్న పర్ల్ని ఫిట్ చేయాలనుకుంటున్నాను. ఈ సైజులో ఉన్నదాన్ని నేను బ్లౌజ్కి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను కొన్ని పిన్స్ తీసుకున్నాను. సో మన దగ్గర ఉన్న ఈ పర్ల్ని తీసుకొని దీనికి మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి కాబట్టి దీన్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి దేనికి సెట్ అవుతుంది అనేది. సో ఇది ఓకే, ఇది ఒకటి ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఓకే, కానీ ఇది లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఇది మనకి ఓకే అవుతుంది. సో ఈ సైజ్ ఫిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది మనము మిషన్కి ఫిక్స్ చేసుకోవాలి. ఎలా ఫిక్స్ చేసుకుంటున్నానో చూడండి. ఇది వచ్చేసి నట్టని దీనికి ఇలా ప్రెస్ చేసామంటే వెళ్ళిపోతుంది. ఇది టైట్ వరకు ఫిక్స్ చేసాం. సో ఇప్పుడు ఇది మనకి మూమెంట్ కూడా ఉంది. దీనిలో వచ్చేసి ఇప్పుడు మనము పిన్ వేయాలి. పిన్ అనేది ఎలా ఉండాలంటే ఇలా పైకి వచ్చేలాగా ఉండాలి. పిన్ ఇలా ఓపెన్ అనేది పైకి వచ్చేలాగా ఉండాలి. దేనిలో వేస్తున్నాము మనము? దీనిలో ఈ హోల్లో వేస్తున్నాము. హోల్లో పిన్ వేసాము, అది స్ట్రైట్గా ఉండేట్టు. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ని వచ్చేసి నేను ఇక్కడ ఇలా పెట్టాను, ఉండిపోతలేదు, అది వెళ్ళిపోతుంది. అంటే మనకు అది ఫిక్స్ కావట్లేదు అన్నమాట. ఆ సైజ్ అనేది ఫిక్స్ కాదు ఆ పర్ల్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిక్స్ అయింది. సో ఫిక్స్ అయిందంటే తర్వాత ఈ పర్ల్స్కి వచ్చేసి హోల్స్ ఉండవండి, హోల్స్ లేనివి. ఏవంటే అవి మన మార్కెట్లో దొరికే పర్ల్సే కదా అని చెప్పేసి తీసుకుంటే కాదు, హోల్స్ లేని పర్ల్స్ని తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను క్లాత్ పైన పెట్టి చూపిస్తాను, చూడండి. క్లాత్ పెట్టి ఇలా ప్రెస్ చేశాను, వచ్చేసింది. సో ఇలా 12 లాక్ అయిపోయింది.
వెనకాల ఇలా వచ్చేస్తుంది. ఇది మనం వాష్ చేసిన ఇలా క్లాత్ చినిగిపోవాలి తప్ప ఇది మాత్రం రాదు. ఇది మనం వేసే ఇంకోటి అలానే వేస్తాను చూడండి. పిన్ తీసుకున్నాను. సో పిన్ అనేది ఇటు ఓపెన్ సైడ్ ఉన్నది తీసుకుంటున్నాను, పైనకి ఇలా స్ట్రైట్గా పెట్టి దీనిలో వేస్తున్నాను. నెక్స్ట్ ఆ సైజులో ఉన్న పర్ల్ని తీసుకుంటున్నాను. ఇలా పర్ల్ పెట్టాను, ఫిక్స్ అయింది. అంటే ఊడిపోయిందంటే మనకు పట్టుకోదు, సో ఫిక్స్ అయిపోయింది. చూడండి వచ్చేసింది. ఇలా మనం 2-3 వాటితోటి షర్ట్స్తో ఉన్న వాటితోటి వేసుకున్నామంటే, షర్ట్స్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ వేసుకున్నామంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇందులో మనకి ఎన్ని కలర్స్ దొరుకుతాయి అనేది చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇది వచ్చేసి ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. పిన్స్ కాస్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ 120 రూపీస్. తర్వాత వచ్చేసి పర్ల్స్ మనకి ఇలా మల్టీ కలర్స్లో దొరుకుతాయి, సైజెస్ని బట్టి దొరుకుతాయి మనకి ఇక్కడ 2 mm 4 mm అలా. సో మనం అక్కడ సైజ్ చూస్తే తెలుస్తుంది. ఇది ఒకటి మల్టీ కలర్, ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్, వైట్ పర్ల్స్ అండ్ గోల్డ్ బీట్లో కొంచెం పెద్ద సైజ్ ఇది మీడియం. నెక్స్ట్ వచ్చేసి యాంటిక్లో అంటే సిల్వర్లో వచ్చేసి మనకి ఇలా యాంటిక్ కలర్లో ఇలా వెరైటీస్ చాలా కలర్స్ ఉన్నాయండి. కానీ నేను మాత్రం కొన్ని ఇవే తెప్పించుకున్నాను. ఇవి మాత్రం తెప్పించుకున్నాను, మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఈ మిషన్తో యూజ్ చేసి బ్లౌజ్, ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేస్తాను కదండి, దానిపైన మనకి ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటున్నాము, లేదంటే ప్లెయిన్ బ్లౌజ్కైనా స్టిచ్ అయిన బ్లౌజ్కి కొంచెం వర్క్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, ఏదైనా కొంచెం డిజైన్గా చిన్నది చేసుకోవాలనుకున్నప్పుడు ఎట్లా అనేది ఈ మిషన్ ఒకటే యూజ్ చేసి చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియోస్ అయితే ఒకటే హ్యాపీ విషయం ఏంటంటే, మిషన్ కోసం, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కోసం కనుక్కోవడం కోసం చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో నా వల్ల ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఉషా 450 గురించి అయితే చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారండి, కామెంట్స్ కూడా పెడుతున్నారు, గుజరాత్ నుండి, చెన్నై నుండి. సో చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు. సో నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను చేస్తున్నది ఒక నలుగురికైనా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు అది చాలా సంతోషించాల్సిన విషయం కదండి. తర్వాత వచ్చేసి ఉషా 450 అయితే తీసేసానండి, ఎందుకంటే నాకు ఇక్కడ అంత బిజినెస్ లేదు, తక్కువ బిజినెస్సే ఉంటుంది. నేను ఇంకా పెద్ద మిషన్ తీసుకున్న తర్వాత చిన్నదానిపైన చిన్నది చేయాలనుకునేటప్పుడు హెవీ వర్క్ ఉంది అనుకున్నప్పుడు చిన్నదానిపైన నేను యూజ్ చేసేదాన్ని. కాకపోతే చిన్న తీసుకొని కొంచెం వర్క్ అవుతుంది కదా, బిజినెస్ బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి పెద్ద తీసుకున్నాను. ఇంకా అక్కడ వరకే సరిపోతుంది నా దగ్గర ఉన్న బిజినెస్, ఇంకా అది స్టోర్ అయిపోతుంది అట్లానే అని చెప్పేసి తీసేసానండి. ఇప్పుడైతే మీకు HSWలో చేస్తున్న మిషన్ పైన డిజైన్స్ మీకు చూపిస్తున్నాయండి ఈ వీడియోస్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ షేర్ చేయండి. ఈ మిషన్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్లో వాట్సాప్ కానీ కామెంట్ కానీ చేయండి, ఇది కొరియర్ అయినా చేస్తాము. అలానే బీట్స్ కూడా కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అని అడగాలనుకున్నా కూడా మీరు కామెంట్లో కానీ లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్.